హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. సో ఈ కార్తీక పౌర్ణమిని అందరూ చాలా సంతోషంగా గడుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా పరమశివుని కోరుకుంటున్నాను. సో నేను కూడా ఈరోజు కార్తీక పౌర్ణమి కావడంతో ఇంట్లో దీపారాధన అయితే చేయడం జరిగింది. సో అలా అయిపోయిన తర్వాత ఈరోజు హాలిడే అవడంతో ఇంట్లో నుంచి అయితే బయలుదేరానండి అలా తిరిగొద్దామని. సో దారిలో వెళ్తుంటే చాలా రోజులైంది సినిమా చూసాను చెప్పేసి థియేటర్ దగ్గరికి అయితే వెళ్ళాను. అక్కడ రవితేజ గారి మాస్ జాతర మూవీ అయితే నడుస్తుంది. సర్లే మూవీ చూద్దాం అనుకొని లోపలికి వెళ్ళి కౌంటర్ దగ్గర అయితే ఒక టికెట్ అయితే తీసుకున్నాను. టికెట్ తీసుకొని హాల్ లోపలికి అయితే వెళ్ళానండి. మూవీ రిలీజ్ అయ్యి చాలా రోజులు కావడంతో జనాలు కూడా పెద్దగా ఎవరు కనిపించలేదు. సో మొత్తానికైతే సినిమా అయితే స్టార్ట్ అయింది. మాస్ మహారాజా రవితేజ గారి ఇంట్రడక్షన్ షాట్ అయితే అదిరిపోయిందండి. నిజంగా చెప్పాలంటే మూవీ నడుస్తున్న తీరు చూస్తే ఒక్కొక్కసారి మైండ్ బ్లోయింగ్ అనిపించింది. సో అండ్ మధ్య మధ్యలో మనకు శ్రీలీల అదేవిధంగా రవితేజ గారి స్టెప్పులు అయితే ఒక రేంజ్లో అయితే అనిపించింది. మూవీకి అదే హైలైట్ అని కూడా నాకైతే అనిపించాయండి. సో అలా మూవీ ముందుకు వెళ్తున్న కొద్దీ సస్పెన్స్ అయితే చాలా థ్రిల్లింగ్ అనిపించింది. సో ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైటింగ్ కానీ అదేవిధంగా విలన్కి ఇచ్చే వార్నింగ్ కానీ అదిరిపోయాయండి. సో మూవీకి అదే హైలైట్ అని కూడా మనము చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇంటర్వ్యూలు అయితే అయిందండి. బయటికి వెళ్ళి ఏదైనా స్పైసీగా తీసుకొద్దామని చెప్పేసి వస్తే అక్కడ నాకు ఈ చక్రాలు అయితే కనిపించాయి. సర్లే అది తీసుకుందామని చెప్పేసి తీసుకొని లోపలికి వెళ్ళి కూర్చుంటే మూవీ అయితే స్టార్ట్ అయింది. సో అలా ముందుకెళ్తున్న కొద్ది మూవీ చివరికి క్లైమాక్స్ పార్ట్ అయితే వచ్చింది. అక్కడ ప్రతి ఒక్క విలన్స్ని కూడా రవితేజగా డీల్ చేసిన విధానము, తనలోని నట విశ్వరూపాన్ని చూపించిన తీరు సో చాలా మైండ్ బ్లోయింగ్ అనిపించింది. మొత్తానికి మూవీ అయితే అయిపోయిందండి. బయటికి అయితే వచ్చేసాను. సో ఇదండి ఈ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై జవాన్ జై కిసాన్.